హాయ్ హలో నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు ఈరోజు నేను పీసీ బిల్డ్ చేస్తానండి. గేమింగ్ పీసీ అండ్ మిక్సింగ్ యూనిట్ పీసీ. ఇది మొత్తం అసెంబుల్ చేసి మీకు ఇన్స్టాల్ చేసి నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇది గేమింగ్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ గేమింగ్ పర్పస్ అండ్ మిక్సింగ్ యూనిట్ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా సూపర్ వర్కింగ్. దీన్ని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ప్రాపర్గా. ఇది గిగాబైట్ బోర్డ్ అండి. ఇది B460 ROX Pro AC గేమింగ్ మదర్ బోర్డ్, LGA 1200 ఇంటెల్ చిప్సెట్ B460. ఈ బోర్డుకి వచ్చేసి 10th జనరేషన్ వరకు సపోర్ట్ ఉందండి. ఇది మదర్ బోర్డు అన్బాక్స్ చూద్దాం. 11th జనరేషన్ కూడా సపోర్ట్ అండి బోర్డు. ఇది గేమింగ్ పర్పస్ అండ్ వీడియో ఎడిటింగ్, మిక్సింగ్, ఫోటో స్టూడియో మిక్సింగ్ కూడా ఇది మనకి సూపర్గా వర్క్ అవుతుందండి. బోర్డు అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందండి. గిగాబైట్ ROX బోర్డు వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. బోర్డులో వెయిట్ ఉందంటే మనకి క్వాలిటీగా ఉన్నట్టే మదర్ బోర్డ్. కవర్ ప్యాకింగ్ ఉంది దీనికి. బోర్డు డిజైనింగ్ అయితే చాలా ఎక్సలెంట్ డిజైనింగ్ అండి. ఇది ర్యామ్ స్లాట్స్ మెయిన్ అండి. మనకి 4 ర్యామ్ స్లాట్స్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే కొన్ని మదర్ బోర్డ్స్లో మనం బడ్జెట్ తక్కువ పెట్టుకుంటే 2 ర్యామ్ స్లాట్సే వస్తాయి. దీనికి వచ్చేసి B460 మోడల్ గిగాబైట్. ఎక్సలెంట్గా ఉందండి బోర్డు అయితే. పోర్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. PS2 పోర్ట్, USB 3.2 ఇచ్చారండి ఇక్కడ ఈ బోర్డుకి అయితే. వైఫై 2.0, USB 2.0, HDMI పోర్ట్, DP పోర్ట్, సిపిన్ పోర్ట్, USB పోర్ట్, USB 3.2 ఇంకొక 2 ఉన్నాయి. 3.2 వచ్చి మొత్తం టోటల్ 4 వచ్చినాయండి. గిగాబైట్ వచ్చేది 2.G GHz ఉందండి. ల్యాన్ పోర్ట్ వచ్చి ఆడియో పోర్ట్ 6 ఉన్నాయండి ఇందులో గిగాబైట్లో. 8.1 ఛానల్ సపోర్టింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. 8.1 ఛానల్ వరకు మనం హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ మదర్ బోర్డ్కి. ర్యామ్ స్లాట్స్ వచ్చి 4 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయండి. ఇది మనకి ఆన్ ఆఫ్ స్విచ్ కనెక్టర్స్ ఇచ్చారండి ఇక్కడ. ఫ్యాన్ కనెక్టర్, USB పోర్ట్, ఆడియో ఫ్రంట్ ఆడియోకి మనం కనెక్ట్ చేసుకోవచ్చండి దీన్ని. ఇంటెల్ i7 ప్రాసెసర్ తీసుకొచ్చామండి దీనికి. ఇంటెల్ i7 10th జనరేషన్ ప్రాసెసర్, 10th జనరేషన్ కోర్ i7 అన్బాక్సింగ్ చూద్దామండి. ఇది అన్లాక్ ప్రాసెసర్. దీని మోడల్ వచ్చి మనకి i7-1077K. ఇందులోనే మనకి మోడల్లో i7-1077 కూడా ఉంది. అది నార్మల్ సిరీస్ ప్రాసెసర్. ఇది గేమింగ్ పర్పస్ అండ్ మిక్సింగ్ పర్పస్ అయితే ఎక్సలెంట్ కావాలంటే మనకి K సిరీస్ తీసుకోండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. ఇక్కడ ప్రాసెసర్ స్పీడ్ వచ్చి i7-10177K, 3.8 GHz, 16 MB క్యాచింగ్, LGA 1200. ప్రాసెసర్ అయితే చాలా సింపుల్గా ఉందండి. ఇది బడ్జెట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. వితౌట్ హీట్ సింక్ ప్రాసెసర్తో రాదు ఇది. ప్రాసెసర్ అయితే యాక్చువల్గా అయితే ఓన్లీ ప్రాసెసరే ప్రొవైడ్ చేస్తారు. హీట్ సింక్ మళ్ళీ మనం బయట నుంచి పర్చేజ్ చేయాలి. ఇక్కడ మనకి సాటా పోర్ట్స్ అయితే 6 ప్రొవైడ్ చేశారండి ఈ మదర్ బోర్డ్లో. 1 2 3 4 5 6. ఇది మనకి ఎక్సలెంట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు మనం. 6 హార్డ్ డిస్క్ వరకు మనకి దీనికి సాటా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవచ్చు. బోర్డ్ అయితే చాలా ఎక్సలెంట్ లుకింగ్గా ఉందండి. గ్రాఫిక్ కార్డ్ స్లాట్ 3 ఇచ్చారండి ఇక్కడ. 1 2 3 పోర్ట్స్ ఉన్నాయి గ్రాఫిక్ కార్డ్ స్లాట్స్. ఎక్స్ప్రెస్ స్లాట్స్, MP అప్ ఆడియో సపోర్టింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ బోర్డ్ అయితే. ఇది మోడల్ మళ్ళీ చెప్తున్నానండి. గిగాబైట్ B460 ROX. ఇక్కడ మనకు చూడండి, ఈ బోర్డ్ అయితే మనకు మస్ట్ అండ్ సూట్గా హీట్ అయితే అవ్వదండి. ఇది దాని గురించి మనకి ఎక్కువగా హీట్ సింక్స్ అయితే ఈ మదర్ బోర్డులో ప్రొవైడ్ చేశారు. బోర్డు కూడా చాలా వెయిట్ ఉందండి. ఇది బ్యాక్ సైడ్ పొజిషన్. ఇందులో మనకు సెపరేట్గా యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారండి. మొత్తం డీటెయిల్స్ ఉంటాయి యూజర్ మాన్యువల్లో మొత్తం బోర్డుకి సంబంధించి అంతని.
ఎట్లా ఇన్సర్ట్ చేయాలి ర్యాము అని కూడా ఇంట్లో మనకి ఉంటాయి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను, గ్రాఫిక్ కార్డ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఇందులో డిజైన్ చేశారు ప్రింట్అవుట్లో. కనెక్షన్స్ మనం ఎట్లా పెట్టాలి మదర్ బోర్డ్కి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. పూర్తిగా అయితే చాలా ఎక్కువ పేజెసే ఉంది ఇది. ప్రాసెసర్ కూడా మనం ఎట్లా ఇన్సర్ట్ చేయాలని ఇచ్చారు. పోర్ట్స్ అన్నీ కూడా మనకి మాన్యువల్గానే ఇచ్చారు ఇందులో కూడా. బుక్లెట్ అయితే చాలా ఉందండి, మాన్యువల్ బుక్లెట్. ఇది ఆర్ఎక్స్కి మనకి ఎనేబుల్ ఒకటి ఇచ్చారండి గిగాబైట్ నుంచి. ఇది మనం పీసీకి ఫ్రంట్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ చూపించాను కదండి, మదర్ బోర్డ్కి ఇన్సెట్ అయ్యి ఉంది. ఇది వైఫై రిసీవర్ అండి, ఇది వైఫై రిసీవ్ చేసుకుంటుంది. మనకు బ్యాక్ సైడ్ ఇన్సెట్ చేసుకోవచ్చు. డిజైనింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది. మనం ఫ్రంట్కి బ్యాక్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, స్టాండ్ చేసుకోవచ్చు. దీన్ని ప్లేస్లో అయితే ఒక ప్లేస్లో అయితే మనకి ఎట్లా ఇన్సెట్ చేసి అయితే ఉంటుంది. 2 కేబుల్స్ ప్రొవైడ్ చేశారు. గిగాబైట్ ఇది పవర్ కనెక్టర్ ఇచ్చారండి ఇందులో. మీకు అసెంబుల్ చేసేటప్పుడు మొత్తం చూపిస్తాను నేను దీని డీటెయిల్స్ అంతని. ప్రాసెసర్ అన్బాక్స్ చేద్దామండి. i7 10th జనరేషన్ ప్రాసెసర్ 10700K. ప్రాసెసర్ ప్యాకింగ్ అయితే చాలా చిన్నగా ఉందండి, బాగా ప్యాక్ చేశారు. ఇది ఓన్లీ మనకి ప్రాసెసర్ ఒకటే ప్రొవైడ్ చేస్తారండి. హీట్ సింక్ అయితే మనం సపరేట్గా తీసుకోవాలి. ఇది అన్బాక్స్ చేసే ముందు జాగ్రత్త, కింద పడిందంటే మనకు ఒక్కసారి కింద పడితే ప్రాసెసర్ పనిచేయదు ఏదైనా డ్యామేజ్ అయితే. ఇందులో కూడా మనకి ప్రాసెసర్కి సంబంధించిన స్పీడ్కి సంబంధించి మెన్షన్ చేసిన యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇక్కడ ఇంటెల్ ప్రాసెసర్ మనకు ఫ్రంట్ క్యాబిన్స్ అయితే మనం అంటించుకోవచ్చు అండి స్టిక్కర్. ఇది లోగో ఇచ్చారు ఇంటెల్ లోగోతో, i7 10th జనరేషన్ లోగో. ప్రాసెసర్ అన్బాక్స్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలండి. మేబీ ఏదైనా డ్యామేజ్ అయిందంటే చాలా ఇబ్బంది పడాలి, ఎందుకంటే దీని బడ్జెట్ ఎక్కువ కాబట్టి చాలా ప్రైస్ చేయాలి మనం ఇందులో. మీరు ఇది అన్బాక్స్ చేసే ముందు ఏదైనా కింద మనం ఏదైనా స్పాంజీ క్లాత్ వేసుకుని అన్బాక్స్ చేసుకుంటే చాలా బెటరు. ప్యాకింగ్ అయితే సింపుల్గానే ఉంది. ఇది మాకు క్లాత్ ఎందుకు చెప్తున్నాను, మాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము కొంచెం జాగ్రత్తగా తీస్తామండి, దాని గురించి మీకు అట్లా చెప్పాను నేను. ఇక్కడ మనకు ప్రాసెసర్ మీద కూడా డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, i7 10100K, 3.80 GHz. కార్సైర్ వింజన్ ర్యామ్ అండి ఇది. DDR4లో వచ్చింది, 8GB ర్యామ్, 3200 MHz వరకు సపోర్ట్ ఉంది ర్యామ్కి. విత్ హీట్ సింక్తో వస్తుందండి ర్యామ్. ఇది మనకి i7 i3 DDR4 సపోర్టింగ్ మదర్ బోర్డ్ ఏదన్నా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా అన్బాక్స్ చేద్దాం మనం. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందండి బాక్స్ ప్యాకింగ్, కాకపోతే బడ్జెట్ ఎక్కువ. ఇది మొత్తం i7 ఇన్బుల్డ్ చేసేసరికి బిల్డింగ్ పీసీ వచ్చి సుమారుగా 1 lakh వరకు అవుతుందండి. ఇది మిక్సింగ్ పీసీకి ఏమైనా కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. ఇది కూడా చాలా కేర్ఫుల్గా అన్బాక్స్ చేయండి ర్యామ్ని అయితే. DDR4 8GB ర్యామ్, వింజన్స్ LPX DDR4. క్వాలిటీ ఉంటుందండి ప్రోడక్ట్లో. ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్ అన్నీ కూడా సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ అండి. గేమింగ్ పర్పస్ కానీ, మిక్సింగ్ యూనిట్ పర్పస్, స్టూడియో పర్పస్ ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెసర్, ఈ ర్యామ్ అయితే 8 sync ప్రాసెసర్ ర్యామ్ తోటి తీసుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కార్సైర్ అండి కంపెనీ వచ్చేసి. ఇది 8GB ర్యామ్. శాంసంగ్ NVMe 970 eVivo ప్లస్, NVMe Vero M.2. M.2 లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చూపించాను నేను ROX గురించి. అన్బాక్సింగ్ చూద్దాం. ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి కానీ బడ్జెట్ అయితే చాలా ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. NVMe SSD శాంసంగ్
బట్ ఇది శాంసంగే మనం ఎందుకు ప్రిపేర్ చేసామంటే ఎన్విఎంఈ వేసుకోండి, ఇది చాలా స్పీడ్ అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇందులో 750 ఈవీఓ ప్లస్, ఇది ప్రత్యేకంగా మా మిక్సింగ్ గేమింగ్ పర్పస్కి డిజైన్ చేసిన ఎస్ఎస్డి 250 GB. మనం జనరల్ పీసీకి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇది. ఇందులో శాంసంగ్ యూజర్ మాన్యువల్ ఉంది, శాంసంగ్ సాలిడ్ స్టార్టర్ డ్రైవ్, ఇది కూడా మనకి ఈ ఎస్ఎస్డి ఎట్లా వర్క్ అయ్యింది అన్నీ కూడా ఇందులో ఎంటర్ చేసి ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా. యాజ్ ఇట్ ఈస్గా అయితే మళ్ళీ ప్యాక్ చేస్తున్నానండి. హీట్ సింక్ అండి, ఇది డీప్ కూల్ హీట్ సింక్. చెప్పానుగా మీకు, ప్రాసెసర్కి అయితే మనకి ఓన్లీ ప్రాసెసర్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు, ఫ్యాన్ అయితే రాదు, హీట్ సింక్ రాదు దానికి. హీట్ సింక్ అయితే మనం సపరేట్గా పర్చేజ్ చేయాలి. యూజర్ మాన్యువల్, గేమెక్స్ 400 GT GTX సిరీస్. యాక్చువల్గా అయితే మన నార్మల్ i3 ప్రాసెసర్ వాటికి అయితే ఫ్యాన్ ఇంటెల్ కంపెనీ వాళ్ళే ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తారు. బట్ గేమింగ్ పర్పస్ మనం వెళ్ళామంటే సపరేట్గా అయితే మనకు నచ్చింది ఫ్యాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్ ఉందండి ఇంకోటి కూడా. ఇది మనకి బేస్ ప్యానల్కి ఫ్యాన్కి ఫిట్ చేసుకుని హింజెస్ స్క్రూస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. డీప్ కూల్ అండ్ కంపెనీ ఇది. ఆల్రెడీ దీని రేటింగ్స్ కూడా చూశాను నేను, రేటింగ్ చూసే మనం పర్చేజ్ చేసాం. గేమింగ్ పర్పస్ యూజ్ చేసి ఇది హీట్ సింక్. ఇది మీకు ఇది కూడా నేను బిల్డ్ చేసి మనం చూపిస్తాను. ఇది కూలర్ మాస్టర్ పవర్ సప్లై అండి, మేక్ ఇట్ యువర్స్ 550. ఇది మోడల్ వచ్చేసి వెర్షన్ 2 అండి. ఇది ఇందులోనే మనకి వెర్షన్ 1 ఉంది, ఇది వెర్షన్ 2 తెప్పించాం. దీని గురించి మిక్సింగ్ యూనిట్ గురించి ప్రత్యేకంగా 230 watts. ఇది వారంటీ వచ్చి 5 years అయితే ప్రొవైడ్ చేశారండి, 5 years ఉంది వారంటీ. ఇది కూడా అన్బాక్స్ చూద్దాం. ఇది వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందండి, మన నార్మల్ పవర్ సప్లై కన్నా వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. యూజర్ మాన్యువల్ బై డిఫాల్ట్గానే అన్నింటిలో వచ్చిందే మనకి. పవర్ కేబుల్, ఇది కూడా యూఎస్ ప్లగ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి. ఇందులో మనం ఇండియన్ ప్లగ్ అయితే మనం చాకెట్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. పవర్ సప్లై అయితే మనకి నార్మల్ పవర్ సప్లై కన్నా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి. స్క్రూస్ ఉన్నాయి ఇందులో, 4 స్క్రూస్. దీనికి ఏ విధమైన డ్యామేజ్ కాకుండా అయితే బబుల్స్ ఇచ్చారు, బబుల్ ప్యాకింగ్లో ఉంది ఇది. ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇందులో. క్వాలిటీ అయితే చాలా హై క్వాలిటీ ఉందండి. క్వాలిటీ అనేది మనకి ఏదైనా సరే ప్రోడక్ట్ పట్టుకోగానే వెయిట్ ఉందంటే అది 100% క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అండి. కోల్ మాస్టర్ కంపెనీ గురించి అయితే మనం చెప్పుకోవసరం లేదు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రోడక్ట్ అయితే. మిక్సింగ్ యూనిట్ పర్పస్ మనం బిల్డ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎవరైనా మనకి ఎక్కువగా పవర్ సప్లై కానీ హీట్ సింక్ కానీ ఏటీఎక్స్ క్యాబినెట్ కానీ ఖచ్చితంగా కోల్ మాస్టర్ మనకు కొటేషన్లు ఎంటర్ చేస్తారు. కనెక్టర్స్ అయితే చాలా ఉన్నాయి, సాటా కనెక్టర్స్, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది పవర్ సప్లై కూడా హెవీ వెయిట్ అండి. ఇది దానికి తగ్గట్టే మనం క్యాబిన్ కూడా వేసుకోవాలండి. నార్మల్ క్యాబిన్ అయితే ఇది ఇన్సెట్ అవ్వదు, ఇన్సెట్ అవుతుంది బట్ ఏంటంటే కొంచెం ప్లేస్ అయితే సరిపోదు. దాని గురించి మీకు క్యాబిన్ కూడా చూపిస్తాను నేను. ఇది కూడా హెవీ గేజ్ అండి, ఇది క్యాబినెట్ అయితే. ఇప్పుడు యాంటీ ఐటీఎక్స్ క్యాబినెట్ అండి ఇది. ఇది కూడా చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ అండి, వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు చెప్పానుగా క్వాలిటీ ఉందంటే ప్రోడక్ట్లో ఖచ్చితంగా వెయిట్ అయితే ఉంటుంది. ఏదైనా మీరు గేమింగ్ పర్పస్ కానీ స్టూడియో పర్పస్ కానీ పర్చేజ్ చేయాలంటే ఖచ్చితంగా క్యాబిన్ అయితే మంచి క్యాబిన్ ఎంచుకోండి. ఇక్కడ మనకి ఎంటర్ చేశారు, ఇక్కడ కంపెనీ ఎల్ఈడి ప్యానల్ స్విచ్ ఇచ్చారండి. ఇక్కడ స్టార్టింగ్ అయితే మనకి వైట్ ఎర్జున్ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇండికేటర్స్ వస్తాయి. ఇక్కడ ఎల్ఈడి లైట్స్ బల్బ్స్ వస్తాయి మనం పీసీ ఆన్ చేశాక. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. ఆడియో మైకు, ఆడియో 3.5 2 పిన్స్ ఇచ్చారు. USB 2.0, USB 3.0,
మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ఉంది ఇందులో మనకి. ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ఉంది. రీస్టార్ట్ బటన్, 2 ఎల్ఈడీస్ ఉన్నాయి మనకి. ఫ్రంట్ లైట్ బ్లింకింగ్కి, ఒక హార్డ్ డిస్క్ ఒకటి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది గేజ్ అయితే హీట్ అంతా మనకి బయటికి రావటానికి, ఇక్కడ మనకు నార్మల్ క్యాబిన్కి అయితే మొత్తం క్లోజ్ ఉంటుంది. హీట్ అయితే మొత్తం అయితే బయటికి రావడానికి మనకి ఇక్కడ మెష్ టైప్లో ఇచ్చారు మనకి మొత్తం అంతా. హీట్ అయితే మనకి లోపల అయితే ఉండదండి. ఇది ఇక్కడ కావాలంటే మనం లోపల ఫ్యాన్స్ ఇన్సెట్ చేసుకోవచ్చండి. ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్యాబినెట్. బ్యాక్ సైడ్ కూడా ఒక ఫ్యాన్ ఇచ్చారు. ఇది మొత్తం క్యాబిన్ ఓపెన్ చేస్తాను నేను. క్వాలిటీగా అయితే ఉందండి క్యాబిన్. ఇది మనకి సైడ్ అయితే ఓపెన్ చేయడానికి మనకి డోర్ అయితే రేక్ టైప్లో వస్తుంది. దీనికైతే గ్లాస్ ఫినిషింగ్లో ఇచ్చారండి. స్క్రూస్ కూడా చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు మనం, స్క్రూ డ్రైవర్ లేకుండా. ఈ గ్లాస్ రిమూవ్ చేసి ముందు మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలండి. కింద పడిందంటే డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ సపరేట్గా కావాలంటే మనం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాలి. స్క్రూస్ ఉన్నాయి దీనికి, స్క్రూస్ రిమూవ్ చేయండి. గ్లాస్ అండి ఇది వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. మినిమం 3.5 kgs వరకు ఉంది గ్లాస్. ఇది గ్లాస్ అయితే ఓపెన్ చేసాక మనం చాలా కేర్ఫుల్గా అయితే ఒక చోట ఇన్సెట్ చేయండి. మీకు ఇటు సైడ్ కూడా 2 డోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి క్లారిటీ గురించి. ఇదైతే మనకి నార్మల్గానే యాజ్ ఇట్ ఈజ్ క్యాబిన్కి ఇచ్చినట్టు ఇచ్చారు, కాకపోతే వెయిట్ ఎక్కువ ఉంది. ఇందులో యాంటీ స్పోర్ట్స్ ఫ్యాన్ ఇచ్చారండి. ఇందులో మనకి ఏదైనా హీట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే బయటకు వచ్చేస్తుంది. దాని గురించి ఇది ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఇచ్చారు. పైన కూడా మీకు ఎంటీ మెస్ ఇచ్చారు కదండి. ఈ మెస్ దగ్గర మనం ఫ్యాన్స్ ఫిట్ చేసుకోవచ్చండి. 2 ఫ్యాన్స్ అయితే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇందులో 120 mm. ఫ్యాన్ కాస్ట్ కూడా మీకు కొంచెం ఎక్కువే ఉంటుంది బడ్జెట్ అయితే. ఫ్రంట్ 3.0 USB చూపించాను కదండి. 3.0 USBకి మనకి బ్లూ కలర్లో ఉంది. ఇది మదర్ బోర్డ్లో కూడా పోర్ట్ ఉండాలి మనకి. మదర్ బోర్డ్లో 3.0 పోర్ట్ ఉంటేనే మనకి ఈ ప్లగ్ అయితే ఇన్సెట్ అవుతుందండి. ఇది క్యాబినెట్కి యాజ్ ఇట్ ఈస్ కానీ అన్ని క్యాబినెట్లకి ఇచ్చినట్టే మనకి ఇందులో స్క్రూస్ ఇచ్చారు, నాబ్స్ ఉన్నాయి ప్యాకెట్లో. ఇవన్నీ కూడా మీకు బిల్డ్ చేసి నేను చూపిస్తాను పీసీ. దీనికి పవర్ సప్లై అయితే మనకి రెగ్యులర్గా కాకుండా ఇటు నుంచి అయితే ఇన్సెట్ చేయటం లేదండి. ఇటు సైడ్ నుంచి ఇన్సెట్ చేయాలి, రివర్స్. ఇది కొంచెం హార్డ్ డిస్క్ ట్రైస్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఇది 2 హార్డ్ డిస్క్లు అయితే ఇన్సెట్ చేసుకోవచ్చండి. 4 TB 8 TB వరకు కూడా సపోర్ట్ అవుతాయి. 2 హార్డ్ డిస్క్ ఇన్సెట్ చేసుకోవచ్చు. ఈ 2 కూడా మనకి SSD అండి. సాటా SSDలు ఇన్సెట్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ ప్లేస్ ఉంది. ఆ గ్లాస్ తీసేస్తే ఇది 2.5 kgs ఉందండి. ఎక్కువగా అయితే గ్లాస్ వెయిట్ ఎక్కువగా ఉంది. డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇది మనకి ఇది క్యాబిన్ ఆన్ అయ్యాక పవర్ LED లైట్స్ అన్ని కనెక్ట్ చేసాకైతే మనకి చాలా క్వాలిటీగా వస్తుంది. నేను ఇది బిల్డ్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇందులో పెండింగ్ గ్రాఫిక్ కార్డ్ రావాలండి. 4 GB గ్రాఫిక్ కార్డ్ ఆర్డర్ చేసాం మనం. ఆ గ్రాఫిక్ కార్డ్ అయితే రాలేదు. దాని గురించి మనం మిక్సింగ్ PC, గేమింగ్ PC అని చెప్తున్నారు. గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఎట్లా ఇన్సెట్ చేస్తారనుకోవచ్చు మీరు. బట్ అయితే మనకి ఇది గ్రాఫిక్ కార్డ్ రాలేదండి. ఇది డిలే అయింది కొంచెం స్టాక్ లేక. ముందు నుంచి కూడా గేమింగ్ అండ్ మిక్సింగ్ అంటున్నాం కదా, మస్ట్ అండ్ సూట్ అయితే గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. గ్రాఫిక్ కార్డ్ లేకుండా అయితే పీసీ బిల్డ్ చేయలేం. బట్ ఏంటంటే మనకు అది రాలేదు కాబట్టి ఇంతవరకు నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు. సిపి మొత్తం ఇది బిల్డ్ చేసామండి మొత్తం అంతా. వైఫై డివైస్ కూడా పైన పెట్టింది మీకు సిపి పైన. చూడండి మనకు ఫ్యాన్ ఇచ్చారు కదండి. ఎగ్జిస్టింగ్ ఫ్యాన్కి అయితే కలర్ఫుల్ లైటింగ్ వచ్చింది. ఇది మనకి క్యాబిన్ తోటి వచ్చిన ఫ్యాన్ అండి. ఇది మనం సెపరేట్గా అయితే ఏం చేయలేదు. ఫ్రంట్ లుకింగ్ చెప్పాను కదా మీకు, బౌడర్ చూపించాను లైటింగ్ వస్తుందని చెప్పేసి. ఇది మనకు పైన అయితే LEDs మారుతాయండి. మనం పైన బటన్ ప్రెస్ చేస్తే కలర్స్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు చూడండి మనకి బ్లూ కలర్ వచ్చింది. మళ్ళీ బటన్ చేంజ్ చేస్తాను, సిల్వర్ కలర్ వచ్చిందండి. ఇందులో చూద్దామండి ఎన్ని కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారో. కలర్ కావాలంటే మనం ఫ్రంట్కి వెళ్ళి ఇక్కడ చేంజ్ చేసుకుంటే మనకి బటన్ ప్రెస్ చేస్తే చేంజ్ అవుతాయండి కలర్స్. అంతా బిల్డ్ అయిందండి. ఇది బిల్డ్ అయింది మొత్తం. లోపల కూడా ఇంటర్నల్గా కూడా చూపిస్తాను మీకు నేను.
చూసారు మనకి వేవ్స్లా కూడా వెళ్తుంది. ఇది ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ కలర్లో కూడా మనకి వేవ్స్ వెళ్తున్నాయి. వైట్ అండ్ సిల్వర్ రెడ్ కూడా మిక్స్డ్ అయింది. ఇది కంప్లీట్ రెడ్. ఇది కూడా వేవ్స్లో వెళ్తుందండి. ఆప్షన్స్ అయితే బాగుందండి. యాంటీ కంపెనీ క్యాబినెట్ ఇది బాగుందండి. క్యాబినెట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫ్యూచర్స్ అయితే బాగున్నాయండి ఇందులో. ఈ లైటింగ్ విషయంకి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది మనకి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ అయితే కలర్స్ వస్తున్నాయి. హీట్ సింక్ కూడా కలర్స్ వస్తున్నాయి. మనకి ఫ్యాన్కి రొటేట్ అవుతూ ఉంటాయి ఆ కలర్స్ కూడా. ఇక్కడ చూడండి, మీకు ఫ్రంట్ ప్యానల్ ఆల్రెడీ చూపించాను నేను. ఇందులో చూడండి, మనకి మదర్ బోర్డ్ అయితే మొత్తం పీసీ మొత్తం బిల్డ్ చేసామండి. ఇది గేమింగ్ అండ్ మిక్సింగ్, వీడియో మిక్సింగ్ పర్పస్. ఎగ్జిస్టింగ్ ఫ్యాన్కి అయితే కలర్స్ వస్తున్నాయండి. హీట్ సింక్ కూడా మనకి కలర్స్ ప్రొవైడ్ చేశారు. ఎక్సలెంట్గా ఉందండి. లోపల అయితే ఇంటర్నల్గా కూడా మనకి ఫ్రంట్ ప్యానల్ ఇచ్చిన కలర్స్ కూడా మనకి ఇంటర్నల్గా క్యాబిన్లో కూడా వస్తున్నాయి. ఎల్ఈడి స్లైడ్స్. మొత్తం క్యాబిన్ అంతా కలర్ఫుల్గా ఉందండి. M.2 కూడా మనం ఇన్సెట్ చేసాము. నార్మల్ M.2 కూడా ఇన్సెట్ చేసుకోవచ్చు. బట్ దీనికి మదర్ బోర్డ్లో మనకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏంటంటే SSD ఏమాత్రం హీట్ అవ్వకుండా మనకి హీట్ సింక్ కూడా ఇచ్చారండి SSDకి. దీని కిందనే బిగించాం మనం SSDకి. M.2 2 స్లాట్స్ ఉన్నాయండి మదర్ బోర్డ్లో. 2 స్లాట్స్కి కూడా మనకి హీట్ సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా M.2 స్లాట్ అనే ఇంకొక స్లాట్ అయితే ఉంది మనకి. ఈ ఆప్షన్ అయితే నాకు ఈ మదర్ బోర్డ్లో బాగా నచ్చిందండి. కొన్ని మదర్ బోర్డ్స్లో అయితే M.2 స్లాట్ ఇస్తున్నారు కానీ హీట్ సింక్ అయితే ఇవ్వట్లేదు. ఇదైతే మనకి హీట్ సింక్తో ఇచ్చారు. ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇది గేమింగ్ పీసీ. ఇది ఆన్ చేసామండి ఇప్పుడే. బయోస్ ఆన్ అయింది మనకి. బయోస్లో కూడా అయితే మనకి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయండి. SATA PCI M.2 మదర్ బోర్డు మోడల్ చూడండి, మీకు చెప్పానుగా నేను. 460 Pro ఇంటెల్ ప్రాసెసర్ i7-10700K. CPU ఫ్యాన్ కూడా చూడండి, అక్కడ మనకు రొటేట్ అవుతున్నట్టు చూపిస్తుంది. స్మార్ట్ ఫ్యాన్ 5 అని ఇచ్చారు కదండి అక్కడ. CPU ఫ్యాన్ మనకు రొటేట్ అవుతుంది. ఇది మనకు OS వేసుకుని రెడీ చేసుకుంటే విండోస్ ఇన్స్టాల్ చేస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. జనరల్ సాఫ్ట్వేర్స్ అండ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.